ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నీవున్న ఆపదలో దేవుడు నీకు ఉత్తరమిస్తాడు. దేవుని సహాయము నీకు కలుగుతుంది. నీవు దేవుని ఆశ్రయించగలిగితే నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీకు తోడై నడిపించువాడై ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రక్కన పెట్టి ప్రవర్తిస్తే ఆపదలో నీకు ఎటువంటి సహాయం కలుగదు అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. నీవు దేవుని ఆశ్రయించిన వ్యక్తివైతే నీకు ప్రతి మార్గంలో కూడా ఆయన తోడుగా ఉండి నీకెక్కడ కీడొస్తుందో దాన్ని తప్పించి అపాయము కలిగే చోట నిన్ను కాపాడి ఆపదలు సంభవించే పరిస్థితుల్లో ఆయన నిన్ను తప్పించి సహాయం ఇచ్చువాడై ఉన్నాడు. కనుక దేవునిని నిత్యము ఆశ్రయముగా మనము పొందుదుముగాక, నిత్యము ఆయనను ఆశ్రయించుదుముగాక, దేవునిపై మనము ఆధారపడి నడుచుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలయ్యా. మా ఆపత్కాలంలో నీ ఉత్తరమిచ్చు దేవునిగా మాకున్నావు. నిత్యము మిమ్ములను విడువక సేవించు వారికి ప్రతి పరిస్థితిలో ప్రతి మార్గములో తోడై ఉండే దేవుడవని మరొకసారి మమ్మలను ధైర్యపరిచారు. మీ స్తోత్రాలు నానా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఆపద సంభవించినప్పుడు, అపాయము సంభవించినప్పుడు, ఇరుకులో ఇబ్బందులలో మేము నడుచున్నప్పుడు మీ సహాయము, మీ మాట, మీ కృప మమ్మలను ధైర్యపరుస్తుందయ్యా. అట్టి కృపలతో ప్రతి బిడ్డని నింపి బలపరచి, ఎందరైతే మిమ్మలను ఆశ్రయిస్తున్నారో, వారి ఇరుకులో నుండి మొరపెడుతున్నారో, ఆపదలో ఉండి అర్థిస్తున్నారో మీ సహాయము కొరకు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని సహాయము మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.